హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైతు టీవీ. నేను మీ ప్రభు కుమార్. ఓకే, మరి ఈ రోజు అయితే ఒక మంచి తోట అంటే మంచి ఒక పంట అంటే యూనిక్గా పండిస్తున్న పంట. మాక్సిమం ఈ యొక్క రాయలసీమలో ఈ యొక్క పంట చాలా అరుదుగా పండిస్తున్నాడు ఈ సమయం ఇదైతే. ఒకప్పుడు అయితే చాలా బాగా పండించేవారు. ఆ పంట ఏమిటంటే కుసుమ పంట. ఒకప్పుడు అయితే చాలా బాగా పండించేవారు, ఇప్పుడు పండించే వాళ్ళే చాలా అరుదుగా అయిపోయారు. అయితే మనమైతే ఈ రోజు కనగానపల్లి మండలం శివపురం దగ్గరున్న ఒక గ్రామంలో ఒక పంటలో అయితే మనం ఉన్నాము, కుసుమ పంటలో. అయితే ఈ పంట అనేది మాక్సిమం మీకు చూసే ఉంటారు. చిన్న ప్యాకెట్ల ₹2 ప్యాకెట్లో కుసుమ ఒక మనకు టైం పాస్ కాకపోతే కనుక ఆ కుసాలు తినుకుంటూ కూడా ఆ సమయాన్ని గడిపిన క్షణాలు ఎన్నో ఉంటాయి మన ప్రతి ఒక్కరి జీవితంలో, కాకపోయినా చాలా మంది జీవితంలో. అయితే మరి ఈ యొక్క కుసుమ పంటలో ఉన్నాము. ఈ కుసుమ పండించిన రైతు కూడా మనతోనే ఉన్నాడు. ఈ యొక్క పంట యొక్క వివరాలు ఏమిటో ఆ పంట పండించిన రైతుని అడిగి ఆయన మాటలను తెలుసుకుంటున్నాం. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి అన్న, ఈ పంట అనేది మేమైతే కొత్తగా ఈ సరౌండింగ్ ఎక్కడ చూడట్లేదన్న అసలు. ఇప్పుడు మొత్తం అంతా కూడా వేరుశెనగ, మొక్కజొన్న మీద ఎక్కువ మంది రైతులు ఉన్నారు. కొత్తగా ఉంటుంది, ఎందుకైనా మంచిది అని చెప్పేసి మా ఫ్రెండ్ సజెషన్స్ తో సన్ఫ్లవర్ ఈ పొద్దుతిరుగుడిని సాగు చేయడానికి నేను ఇష్టపడినాను. అంటే ఓకే అన్న, మీ ఫ్రెండ్ చెప్పాడు. ఓకే, అంటే నేను మొత్తం అంతా ఎంక్వైరీ చేశాను. మొత్తం అంటే మా పూర్వం అంటే చాలా రోజుల కిందట రైతులు ఇక్కడ మొత్తం అంతా కూడా సాగు చేసేవాళ్ళు. ఎకరానికి దాదాపు 10 క్వింటాల దిగుబడి వచ్చేదని మొత్తం అన్ని కనుగొని కొత్తగా ఉండాలి, ఏదన్నా మొక్కజొన్న, ఈ వేరుశెనగ ఇవే ఎక్కువ చేయడం వల్ల పంట దిగుబడి ఎక్కువ వచ్చి రైతులకి ఎక్కువ ఆదాయం అనేది తక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఈ పొద్దుతిరుగుడు పంటని నేను ఎంచుకొని ఈ సంవత్సరం సాగు చేశాను. ఇదే సంవత్సరం పొద్దుతిరుగుడు పంట పెట్టాలని అంటే మాక్సిమం ఫ్రెండ్ చెప్పాడనే కాదు, అంటే మాక్సిమం అందులో లాభం వస్తుందని మీకు కూడా ఒక నమ్మకం. అన్ని విధాలా కనుక్కొని సెర్చ్ చేసి ఎట్లా ఉండాలి, ఏం కథ, ఏమేం వాడాలి, దీనికి ఎలాంటి వనరులు వినియోగించుకోవాలి ఎట్లా అనే ఉద్దేశంతోనే దీన్ని నేను సాగు చేయడం జరిగింది. ఓకే అన్న, మొత్తానికి పంట అనేది ఎన్ని ఎకరాలు ఉందన్న? ఇప్పుడు మొత్తం 3 ఎకరాలు ఉంది. ఓకే, 3 ఎకరాల్లో ఈ పంటను సాగు చేశాను. ఎకరానికి ఒక ప్యాకెట్ 2 కేజీల ప్యాకెట్ పెట్టాను. అయితే మొదటగా ఎలా మొదలు పెట్టాలన్న ఈ పంటకు అనేది? ఈ నేలను మామూలుగా దుక్కి చేసుకున్నాను. మడకలు తోలి గుంటకు తోలి దుక్కి చేసుకొని నేను దీంట్లోకి ఎలాంటి ఎరువులు కూడా వినియోగించలేదు. ఇది ఇంతకుముందు మొక్కజొన్న పంటను సాగు చేశాను. అదే మొక్కజొన్న పంటని రోటవేటర్ చేసి మొత్తం మొక్కజొన్న అంతా కూడా లోపలికి పోయేలా చేసి దీన్ని సాగు చేశాను. దేనికి ఉపయోగపడతాయండి ఇవన్నీ? సన్ఫ్లవర్ అనేది ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఆయిల్ కి ఎక్కువ వినియోగిస్తున్నారు. ప్రస్తుతం 7,000 ఫుడ్ సంబంధించి ఆయిల్ కి వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఈక్వల్ చెనక్కాయకి ఈక్వల్ గా కింట దిగుబడితో రేటు ఉంటుంది. ఓకేనా, అంటే ఇప్పుడు ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది ఈ కుసుములు అనేది మీకు ఏమైనా ఐడియా ఉందన్నా? ఈ ప్యాకెట్లు వస్తుంటాయి ₹2. ఓకే, అవి ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తారన్నా? ఇప్పుడు రైతులతో తీసుకునేటివే వాటిని మళ్ళా వాళ్ళు చిన్న చిన్నగా డివైడ్ చేసేసి సరుకులకి అంటే అంగళ్ళకి సప్లై చేస్తారు. అదే విధంగా ఆయిల్ కూడా వినియోగించుకుంటారు. రిమైనింగ్ ఈ విధంగా కొన్ని వినియోగించుకుంటారు. ఓకే, ఇదంతా ఒక డ్రిప్ తో సాగుతుంటుంది? డ్రిప్తోనే. ఎండాకాలం కావడం వల్ల వాటర్ సోర్సెస్ తగ్గి ఆశించిన స్థాయిలో అయితే ఇంకా ఎదుగుదల అనేది రాలేదు. నేను దీనికి ఎలాంటి ఎరువులు కూడా వినియోగించలేదు, ఎందుకంటే నీళ్లు చాలా తక్కువ ఉండడం వల్ల వినియోగించలేదు. పక్కన 5 ఎకరాలు చెనుగు ఉంది, అది ఇది 2 నీళ్లు సక్రమంగా వినియోగించుకోలేక ఈ స్థాయిలో ఉంది. వీటికి నీరు అనేది ఏ విధంగా ఎంతవరకు ఉంటే మంచిది అంటారు? ఇప్పుడు నాకు తెలిసి నీటిని నేను సక్రమంగా వినియోగించుంటే దీనికి ఇంకా త్రిబుల్ ఉండేలా చూసుకోవచ్చు. ఈ పంట అంటే దీనికి ఇంకా త్రిబుల్ వచ్చేలా చూసుకోవచ్చు ఈ పంట. అంటే సైజు కంకి సైజు ఎక్కువ వచ్చేలా చూసుకోవచ్చు. అట్లే దీనికి మనం కొంచెం ఎరువులు వాడినామంటే ఈ వైట్ పొటాష్ కానీ ఇట్లా అవి ఎక్కువ ఆశించిన స్థాయిలో దిగుబడి అనేది వచ్చేకి అవకాశం ఉంటుంది. అంటే ఈ పంటకు అనేది ఏ రకమైన ఫర్టిలైజర్స్ కానీ నేనైతే ఎటువంటి ఫర్టిలైజర్స్ వినియోగించలేదు. అంటే ఎందుకనన్నా మాక్సిమం ఫర్టిలైజర్స్ వాడితే, మందులు వాడితే ఇంకా మంచిగా ఉంటుంది కదా? మంచిగా అయితే ఉంటది. ఆ నీరు అనేది తక్కువ ఉండడం వల్ల నేను ఎటువంటి ఫర్టిలైజర్స్ వినియోగించలేదు. దీనికి ఎటువంటి రోగం కూడా రాలేదు. మాక్సిమం రాలేదు. తక్కువ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటది అన్నారు. ఒక ముడత వచ్చింది, ఫంగిసైడ్ అనేది వస్తుంది. ఆ ఫంగిసైడ్ కూడా నా దాంట్లో చాలా తక్కువగా ఉంది. అంటే
సాగు చేస్తుండేది చాలా రేర్ గా ఉండడం వల్ల మేబీ అవునా. ఆ విధంగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. మీరు అనుకుంటున్నారు అంటే కొత్తగా వేస్తారు కొత్తగా కాబట్టి అంటే అవునా, ఉండడం కొత్తగా వల్ల పండించారు దీనికి ఎటువంటి రోగం వచ్చే అవకాశం ఉంటే అవకాశం ఉండదు. అనేది చాలా తక్కువగా ఉంది అని నేను అనుకుంటున్నా. అది ఓకే, ఓకే. ఫంగిసైడ్ కావచ్చు ఇట్లాంటివి ఏమన్నా గానీ. ఇంతవరకు ఇది ఏ రోగం రాలేదు ఇప్పటికి? ఏమీ రాలేదు. ఆహా. దీనికి ఎటువంటి ఫర్టిలైజర్స్ కూడా నేను వినియోగించలేదు. మొత్తానికి ఈ పంట అనేది ఎన్ని నెలల పంట? 3.5 నెల అట్లా ఉంటది. 3.5 నెలలు. హ్మ్. ఓకే, 3.5 నెలలు ఆ అంటే నెలకు పూర్తిగా అయిపోతుంది. పూర్తిగా అయిపోతుంది. ఇప్పటికి ప్రస్తుతం ఇది ఎన్ని నెలల పంట అనేది? ఇది 2.5 నెల. 2.5 నెలలు అవుతుంది ఇప్పుడు. ఇంకా 1 మంత్ మాక్సిమం 1 మంత్ కంతా మేబీ అయిపోవచ్చు. 1 మంత్ కంతా పంట మొత్తం చేతికి వచ్చేస్తుంది. వచ్చేసి మాక్సిమం ఎంత రావచ్చు అన్న పెట్టుబడికి తగ్గట్టుగా లాభం? ఇప్పుడు నేను పెద్దగా పెట్టుబడి పెట్టిండేది ఏం లేదు. దుక్కి చేసుకోవడానికి ఇత్తనాలకి ఇంకా దానికి మాత్రమే వినియోగించాను. ఎంతవరకు వచ్చింది పెట్టుబడి? ఒక 6,000 ఇత్తనాలు. ఓకే. దున్నింది ఒక 6,000, దాదాపు ఒక 12,000, ఒక 15,000 దాకా దీనికి వినియోగించాను ఇప్పటికి. అంటే అటు ఇటు 20,000 లోపల. అంతే, అంతే. 3 ఎకరాలకి. అంటే ఇంకా ఏమైనా రావచ్చు అంటారా? ఇంకేం లేదు దీంట్లో. ఇంకా నేను పెట్టుబడి పెట్టడానికి అవకాశమే లేదు. ఏమన్నా వినియోగిస్తే కంకి ఇత్తనాలు పడేటప్పుడు వైట్ పొటాష్ ఏమన్నా ఒక దానికి ఒక 5-5 కేజీలు చొప్పున వినియోగిస్తాను అంతే. ఎక్కువగా కూడా లేకుండా ఒక ప్యాకెట్. ఇప్పుడు దీనికి ఎన్ని ప్యాకెట్లు వేసారు? నేను అసలు ఏమీ వినియోగించలేదు దీనికి. ఒక ప్యాకెట్ కూడా వేయలేదు. ఈ కంకి పడినప్పుడు అదే ఇత్తనాలు వచ్చినప్పుడు వేద్దామని ఆలోచిస్తున్నా. ఈ ఇత్తనాలు అనేది ఎన్ని ప్యాకెట్లు ఈ యొక్క 3 ఎకరాలు? ఒక్కోదానికి ఒక్కొక్క ప్యాకెట్. 3 ప్యాకెట్లు. ఒక ప్యాకెట్ ఎంత ఉంటుంది? 1650, 2 కేజీలు వస్తాయి. దాంట్లో కూడా దాంట్లో రకాలు ఉన్నాయి. నేను వచ్చేసి బెస్ట్ అంటే మాక్సిమం ఏదంటే నాకైతే ఇదే రెఫర్ చేస్తారు. కొత్తగా మనకి రాయలసీమలో ప్రస్తుతం పూర్వం అదే వాడినారు. ఇప్పుడు అదే దిగుబడి చాలా బాగుంటుంది. ఎకరాకి ఒక 10 నుంచి 12 క్వింటాల వరకు ఉంటది. మంచి దిగుబడి వస్తుంది అనే ఉద్దేశం. మాక్సిమం మన రాయలసీమలో తక్కువ అయిపోయింది ఈ పంట అనేది. తక్కువ కాదు అసలు. నేను చూడంగా అంటే నేను పిల్లప్పుడు చూసాను. ఇప్పుడు మళ్ళా ఎంచుకున్నాను. మీరు ఎంచుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది ఈ పంట? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఈ వాటర్ అనేది తక్కువ కావడం వల్ల దీన్ని ఆశించిన స్థాయిలో అందరికి తెలియజేయడానికి అవకాశం లేకుండా అయిపోయింది. ఎందుకంటే వాటర్ అంటే ఎండాకాలం కాబట్టి ఎప్పుడు అయితే తగ్గినలేదు. ఒకే బోర్ ఉండడం వల్ల అది తగ్గింది. వాటర్ ఉండింటే అందరూ దీన్ని మళ్ళా ఎంచుకునేకి అవకాశం ఉండేలా, అంటే ఇప్పుడు ఛాన్సెస్ ఉండేలా చేసేవాడిని నేను గర్వంగా ఫీల్ అయ్యాను. అంటే తోటి రైతులకి యొక్క పంటతో నిరాశ చేకూరుస్తారా? నిరాశ అయితే ఏం లేదు. ఇప్పుడు కూడా మాక్సిమం దీన్ని ఆలోచించేటట్ల చుట్టూ సరౌండింగ్ ఖచ్చితంగా సజెషన్ చేశాను. ఆల్రెడీ వాళ్ళు కూడా మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు భరణ్ కార్తీలో పెట్టుకోవడానికి వాళ్ళు సిద్ధం అవుతున్నారు. ఈ వాటర్ అనేది ఉండింటే ఇంకా వాళ్ళకి ఇంకా మంచిగా సజెషన్ చేసేవాడిని. ఇంతకు ముందు కూడా నేను మొక్కజొన్న ఇక్కడికి పరిచయం చేస్తాను. నాకు తెలిసి నేనే పరిచయం చేస్తానని అనుకుంటున్నా ఈ పక్కన 5 ఎకరాల్లో. ఇప్పుడు మొక్కజొన్న సాగు చాలా ఎక్కువ అయిపోయింది. చాలా ఎక్కువ అయిపోయింది. ముఖ్యంగా మా సరౌండింగ్ లో చాలా ఎక్కువ అయిపోయింది. అలాగే ఇది కూడా నెక్స్ట్ ఫ్యూచర్ లో అంతే స్థాయిలో పోతుందని నేను అనుకుంటున్నా. అంటే ఎట్లా పోతుంది ఈ రేట్లు అనేది ఎట్లా ఉంటాయి? మాక్సిమం 7,000కి కింటా 7,000కి తగ్గలేదు ఇంతవరకు నేను చేసిన సర్చింగ్ లో. ఇప్పుడు కూడా ప్రస్తుతం 7,500 నడుస్తుంది ఒక కింటా. 1 మంత్ బ్యాక్ అయితే 9,000 దాకా కూడా వచ్చింది. ఒక ఎకరాకి మనకు 10 నుంచి 12 క్వింటాల్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ యొక్క 3 ఎకరాల్లో 30 క్వింటాల్లో మనకి పంట పూర్తిగా బాగా వచ్చింటే 30 క్వింటాలు వచ్చే ఛాన్సెస్ ఉండేది. ఇప్పుడు నాకు నీళ్లు బాగలేదు కాబట్టి ఏమన్నా తగ్గుతుందని అనుకుంటున్నాను. 25 వరకు మాక్సిమం 25 వరకు. ఓకే, ఈ 25 వరకు క్వింటాల్ వస్తే కనుక ఒక్కొక్క క్వింటా 7,500 7,500 ప్రస్తుతం ఉన్న ధర. కానీ ఇప్పటి వరకు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. కానీ గత 1.5 ఇయర్ నుంచి 7,000 నుంచి 9,000 వరకు ఎక్కడ 7,000 బిలో అయితే ఎప్పుడు రాలేదు. పైన 9,000 వరకు కూడా నడిచింది గత నెల. ఓకేనా, మనకి ఇప్పుడు ఈ పంట పెట్టారు ధైర్యంగా మీ ముందుకు వెళ్తారని చెప్పేసి, అంటే ఏ రకంగా చెట్టు ఉంటే కనుక మనకి లాభం రావచ్చు అంటారు? ఈ యొక్క పువ్వు ఎక్కువ సైజ్ రావాలి. సైజ్ ఎక్కువ వస్తే మనకు విత్తనాలు దిగుబడి ఎక్కువ అనేది వస్తుంది. మనం ఆశించిన స్థాయిలో అయితే చేరుకోవచ్చు. అంటే ఇంతకుముందు ఎవరన్నా చూసారన్నా ఈ యొక్క పంటని సాగు చేయడం? ఇక్కడైతే ఎవరు చేసిండేది అయితే నాకు రెఫర్ చేసిండేది వచ్చేసి మా ఫ్రెండ్ అనంతపురం. నేను ఈ పంటను ఎంచుకున్నప్పుడు అయితే ఇత్తనాలు బాగున్నాయి రెఫర్ చేసినాడు. దాన్ని ఎంచుకున్నాను. అయితే ఈ ఆలోచన అనేది మీది? నాదే. రిఫర్ అనేది ఇత్తనాలు అయితే ఏవి సెలెక్ట్ చేసుకోవాలా, ఏం వాడాలా అనే ఉద్దేశంతో గైడ్ చేసుకున్నాను. దీనైతే ముందుగానే నేను సెర్చ్ చేశాను. అంటే
ఏ పంట పెట్టుకోవాలి ఏమి అనే మ్మ్. ఉద్దేశంతో ఆలోచిస్తూ సన్ఫ్లవర్ అయితే బాగుంటది. కానీ దీనికి ఒక గోల దాడి ఎక్కువగా ఉంటదని నేను విన్నాను. కానీ ఓకే. నేను ఇంకా ఆ పరిస్థితిని అయితే ఇంకా ఎదుర్కోలే. ఎదుర్కోలేదు. ఇంకా ఓకే. ముందుకు ఏమన్నా ఇత్తనాలు వచ్చినప్పుడు రావచ్చు మేబీ. అంటే ఈ మాక్సిమం ఈ సైడ్ అసలు ఈ పంటే లేదు అసలు. లేదు. మీరు ఎంచుకున్నారు. అవును. అంటే మంచిగానే లాభం వస్తుందంటున్నారా? 100% అయితే వస్తది. వస్తది. రైతుకైతే లాస్ అయితే రాదు. ఓకే. మరి మీరు ధైర్యంగా చెప్పగలరు ఒక రైతుకు కూడా? 100% అయితే రాదు. ఆ లాభం అయితే అసలు ఎటువంటి ఛాన్సెస్ లేకోకుండా అయితే మాత్రం ఉండదు. ఖచ్చితంగా లాభం వస్తుంది. ఆహా. రైతుకైతే నష్టం చేకూర్చే పంట అయితే కాదు. కాదు. ఏమన్నా ఇట్లా ఇప్పుడు రేట్ ఎక్కువైనప్పుడు, దిగుబడి తక్కువైనా, అట్లీస్ట్ దిగుబడి చాలా తక్కువ 5 క్వింటాల చొప్పున వచ్చినా కూడా రైతుకి ఆదాయం అయితే కంపల్సరీగా ఉంటది. ఇదే నెలలో ఇంతకుముందు ఏ పంట వేశారు? మొక్కజొన్న వేస్తాను. మొక్కజొన్న. ఇదే ఇదే నెలలో మొక్కజొన్న వేసి దాన్నే ఓకే. రోటావేటర్ వేసి ఆ మొక్కజొన్న కంకినంతా లోపలికి చేసేసి నేను దుక్కి చేసుకొని మరి దీన్ని దీన్ని పెట్టేశాను.